ఇన్ఫో మెథడ్, హెడ్ మెథడ్, టేల్ అలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఫంక్షన్స్ ఇలా అన్ని డిఫరెంట్ మెథడ్స్ చూస్తాం కదా. ఈరోజు మనం టేక్ అనే మెథడ్ చూద్దామండి. ఓకే, విల్ see the take method in data frames. Okay, so before that we'll run one time import pandas as pd. సో మనం ప్రతిసారి కూడా మనం ఎప్పుడైతే మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనము ఇంపోర్ట్ పాండాస్ అనేది మనం చేసుకోవాలి. అలా నంపై ఉంటే నంపై, మ్యాట్లాబ్ ఇన్ కేస్ మనం గ్రాఫ్స్తో కానీ ఫిగర్స్ ఎవరు చేసే దాంతో ఉంటే మ్యాట్ ప్లాట్ లిబ్తో కానీ అలా చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు డేటా ఫ్రేమ్స్ కదండి, సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అనేది తీసుకుంటున్నాను. ఓకే, లెట్ మీ రన్. అండ్ నెక్స్ట్ సో ఐఎమ్ టెల్లింగ్ టేక్ కదా. సో ఫర్ సపోజ్ L ఈక్వల్స్ టు 100, 200, 300. ఓకే, సో నా ప్రీవియస్ డేటా వచ్చేసి డేటా ఫ్రేమ్ నేను క్రియేట్ చేసింది VDF. ఓకే, VDF అనే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేశాను కదా. సో నేను టేక్ ఫంక్షన్ రన్ చేస్తానండి. టేక్ ఆఫ్ L, లెట్ మీ రన్. ఎస్, VDF కాదండి, నేమ్ ఫంక్షన్ క్రియేట్ చేసింది, డేటా క్రియేట్ చేసింది. వాట్ ఈజ్ ద DF? ఓకే, DF is my data frame. So my data frame is DF. సో ఈ డేటా ఫ్రేమ్లో ఉండే డేటా మనకు చూపిస్తుంది. అంటే అంతనా అంటే కాదు, ఓన్లీ మనం ఏమైతే స్పెసిఫై చేసామో వాటిని మాత్రమే చూపిస్తుంది. ఏంటి స్పెసిఫికేషన్స్ ఇచ్చింది అంటే రోస్. ఓకే, మనకు ఉన్న డేటా ఫ్రేమ్లో ఏదైతే 100, 200, 300 అనేది 100th రో, 200, 300 ఏవైతే స్పెసిఫైడ్గా చెప్పామో ఆ రోస్ని మాత్రమే మనకు చూపిస్తుంది. బై డిఫాల్ట్గా మనం ఇక్కడ యాక్సిస్ అనేది ఏమి ఇవ్వడం లేదు. అదే యాక్సిస్ అనేది డిఫాల్ట్గా రోస్ కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఈ టేక్ ఇస్ ఏ మెథడ్ represents a specified row. సో మనకి ఏ రో, ఇప్పుడు నాకు చాలా డేటా ఉంటుంది, ఆ డేటాలో నాకు 100 రో కావాలి ఆర్ ఎల్స్ 400 కావాలి అన్నప్పుడు మనం ప్రతిదీ సెర్చ్ చేసుకోలేం. కాబట్టి మనకి ఏ రో అయితే కావాలో ఆ రోని మనము స్పెసిఫై చేస్తామంటే ఆ రో వచ్చేస్తుంది. ఓకే, 400, ఓన్లీ 400th రో వస్తుంది మనకు. ఆ విధంగా మనము చూడవచ్చు ఈ టేక. అదే మనం ఇప్పుడు రోస్ వచ్చాయి, ఇన్ కేస్ కాలం ఎలా వస్తుంది? ఓకే, ఫర్ కాలం let me do same. We'll take the L equals to ఓకే, ఇప్పుడు కాలం చూసాను. ఫస్ట్ L ఈక్వల్ టు, ఫస్ట్ సపోజ్ నేను సేమ్ తీసుకుంటున్నాను, ఏం వస్తుందో చూద్దాం. 100, 200, 300 ఈ విధంగా ఇచ్చాను. అండ్ నెక్స్ట్ DF డాట్ టేక్ ఆఫ్ L కామా, అది యాక్సిస్ ఇచ్చి మనం 0 ఇచ్చామంటే అది రోస్ అని చెప్పాము. అక్కడ ఎటువంటి యాక్సిస్ ఇవ్వకుండా రో కన్సిడర్ చేస్తుంది అన్నాం. బట్ ఇక్కడ మనకు కాలం కావాలి కాబట్టి యాక్సిస్ 1 అంటే మనకు కాలం వస్తుందండి. ఓకే, యాక్సిస్ ఈక్వల్స్ టు 1 ఇస్తే మనకు కాలం అనేది వస్తుంది. ఏ కాలమ్స్ ఉన్నాయి, ఇలా కేస్ 1, కాంటినెంట్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని మనకు చెప్తే వస్తుంది. లెట్ మీ రన్, వాట్ విల్ గెట్. సి ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్? ఇండిసెస్ ఆర్ అవుట్ ఆఫ్ బౌండ్స్. అంటే ఇక్కడ నా దగ్గర అన్ని కాలమ్స్ లేవండి. 200, 300, 400 అన్ని కాలమ్స్ లేవు. సో లెట్ మీ సీ విత్ ఇన్ ద బౌండరీ నేను ఇద్దాము. 1, 2, 3. లెట్ మీ ట్రై దిస్. ఎస్, సో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం. ఓకే, ఈ విధంగా మనము ఏ కాలం అయితే కావాలో ఆ కాలం మనము స్పెసిఫై చేసుకుని ఈ టేక్ మెథడ్ ద్వారా తెచ్చుకోవచ్చండి. ఓకే, ఇన్ కేస్ మనకు ఓన్లీ 1 కాలమే నాకు కావాలి,
లెట్ మీ రన్. ఎస్, కాంటినెంట్ వచ్చేసింది. ఈ విధంగా మనము మనకు కావాల్సిన డేటా వీ కెన్ గెట్ యూజింగ్ దిస్ టేక్ మెథడ్. అండ్ ఇంకొక మెథడ్ ఉందండి, ఐలాక్. ఓకే, ఐలాక్ లాక్. ఎస్, ఐలాక్ లాక్ రెండు ఫంక్షన్స్ అండి. ఓకే, సో ఈ ఐలాక్ ఏం చేస్తుంది అంటే ఈ దీస్ ఆర్ టూ ఫంక్షన్స్ ఇన్ పాండాస్. ఫస్ట్ దీస్ ఆర్ టూ one of the functions. These are also functions in the pandas. ఓకే, మన టేక్ ఇవన్నీ కూడా ఎలాగ ఫంక్షన్స్, ఈ ఐలాక్ లాక్ అనేది కూడా. సో ఇది ఏం చేస్తుంది, ఇట్ విల్ స్లైస్ ద డేటా, స్లైస్ ఏ డేటా సెట్. ఓకే, ఇట్ విల్ స్లైస్ ఏ డేటా సెట్ ఇన్ ఏ pandas data frame. ఓకే, సో లాక్ ఎందుకు యూజ్ చేస్తాము, మనం స్లైస్ అని చెప్పాం కదా. సో లాక్ ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఫర్ లేబుల్ ఇండెక్సింగ్. ఓకే, లేబుల్ ఇండెక్సింగ్ అండ్ కెన్ యాక్సెస్ మల్టిపుల్. ఓకే, మనం ఇందులో ఈ ఎల్ఓసి లాక్లో మనము లేబుల్ ఇండెక్స్ బేస్ చేసుకుని అండ్ మల్టిపుల్ కాలమ్ నేమ్స్ బేస్ చేసుకుని కూడా మనము డేటాని గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో మనం కండిషన్స్ కూడా యూస్ చేయొచ్చు, మనం స్పెసిఫైడ్ కండిషన్స్ కూడా ఇవ్వచ్చు. బట్ వేరేస్ ఇన్ లాక్, ఐలాక్లో అలా కాదండి. ఓకే, ఐలాక్లో యూజ్డ్ ఫర్ ఇంటీజర్ ఇండెక్సింగ్. ఓకే, సో మనమేమో ఇక్కడ లేబుల్ ఇండెక్సింగ్కి మనం లాక్ యూస్ చేస్తాము, ఐలాక్లో ఏమో ఇంటీజర్ ఇండెక్సింగ్కి యూస్ చేస్తాము. ఓకే, ఇది మనకు టేక్ డ్రాబ్యాక్కి ఇది వచ్చేసిందండి. ఏంటంటే మనకు టేక్లో ఓన్లీ స్పెసిఫైడ్ రో కానీ కాలమ్ కానీ మనకు వస్తుంది. బట్ ఈ ఐలాక్ అనేది లాక్ కానీ రెండు కూడా మనకు రోస్ అండ్ కాలమ్స్ని ఎట్ ఎ టైం ఇవ్వగలుగుతుంది. ఓకే, డ్రాబ్యాక్ వచ్చేసి వీ హ్యావ్ ఏ డ్రాబ్యాక్ విత్ టేక్. సో టేక్లో మనం ఏం చేసాము, ఓన్లీ స్పెసిఫైడ్ రో కానీ స్పెసిఫైడ్ కాలమ్ని బేస్ చేసుకుని మనము డేటా గెట్ చేసాము. ఓకే, మనం అక్కడ ఇన్ టేక్ మెథడ్లో మనం ఏం చేసాము, విల్ గివ్ ఎదర్ రో ఆర్ కాలమ్ ఎట్ ఎ టైమ్. దేర్ హ్యాస్, బట్ ఐలాక్లో అలా కాదండి. ఐలాక్ అండ్ లాక్ will give both the rows and columns. బిఫోర్ దట్ మనకు లాక్కి ఐలాక్కి చూసాము. అసలు ఈ ఐలాక్ లాక్ ఎందుకు వచ్చిందంటే మన టేక్ మెథడ్ డ్రాబ్యాక్ వల్ల ఇది మనం కన్సిడర్ చేస్తాం. టేక్ మెథడ్లో ఐదర్ ఏదో ఒక రో కానీ కాలమ్ కానీ చూస్ చేస్తాం. బట్ ఈ ఐలాక్ లాక్లో మనం అలా కాదు, రోస్ అండ్ కాలమ్స్ అట్ ఎ టైమ్గా మనము ఇవ్వచ్చు. ఓకే, లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐలాక్ సింటాక్స్ వచ్చేసి మనము ఐలాక్ సింటాక్స్ చూద్దాం. ఐలాక్ సింటాక్స్ వచ్చేసి డేటా ఫ్రేమ్, మన నేమ్ ఉంటుంది, డేటా ఫ్రేమ్ నేమ్ ఉంటుంది కదా, డాట్ ఐలాక్ ఆఫ్ రోస్ కాలమ్స్. మనము రెండు కూడా డిఫైన్ చేసేయచ్చు. ఆర్ ఇంకొకటి డేటా ఫ్రేమ్లో ఎప్పుడు కూడా మనము క్యాప్స్ డి తీసుకోవాలి.
సారీ, ఇది డేటా ఫ్రేమ్ మనము ఏదైతే ఫ్రేమ్ నేమ్ తీసుకుంటామో అది. ఓకే, iloc ఆఫ్ స్లైసింగ్ చేయొచ్చు అని చెప్పాను కదా. స్టార్ట్, where to start, where to stop, when to stop, how much step. Okay, the rows key, start, stop, step, ఇది. Okay, let's see. df dot iloc ఇస్తున్నానండి. ఓకే, లెట్స్ సీ. iloc ఆఫ్ 10, 15, 3, 7. ఓకే, అండ్ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇట్ స్టార్ట్స్ విత్ 10 and stop with 14 only here. Okay, likewise it start with 3 and with 6. Okay, let's see. Too many indexes. Okay, I have done something here, mistake. Yes, here's a colon, right? Very good. Here I use it. Yes, you can see here. So 10 నుంచి స్టార్ట్ చేశాను, 15 వరకు నాకు వచ్చేసాయి. ఓకే, అండ్ థర్డ్ రో నుంచి స్టార్ట్ థర్డ్ కాలం నుంచి వచ్చి 6th కాలం వరకు ఇది ఎండ్ అయిపోతుంది. 3rd, 4th, 5, 6. ఓకే, లైక్ దట్ మనము ఈ iloc-ని యూజ్ చేయొచ్చు. ఐ విల్ షో సంథింగ్ సమ్ మోర్ like that only. So I want data from number of employees. Okay, number of employees column. Okay, so let me do what it will come. Yes, df dot iloc of 100, 200, 300, this one is 5 I'm giving. Okay, yes, you can see the data from the employees, but how the data is getting? Do we have any column names or labels here? మనం ఇక్కడ ఏమి లేబుల్స్ చూడడం లేదు, అంటే దీని అర్థం ఇది మనకు సిరీస్లో ఉంది. ఇదే మనకు డేటా ఫ్రేమ్లో మనకు డేటా ఫ్రేమ్ రిప్రజెంటేషన్ అవ్వాలి అంటే let's see here, if what we give will get in the data form way. Yes, మనకు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, రో 100, రో 200, 300లో ఉండే ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు. రో 100లో మనకు 2227, 200లో 3282, 300లో 3262. ఇలా డేటా అనేది మనకు ఎంత సింప్లిఫై చేసుకుని చూసుకోవచ్చు. ఓకే, ఎస్. ఓకే, సో ఇది మనం iloc యూస్ చేసి ఈ విధంగా నెంబర్ ఆఫ్ వేస్గా మనం ట్రై చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం లాక్ చెప్పుకున్నాము, iloc-కి మనం అనుకున్నాం iloc-కి లాక్కి ఒక డిఫరెన్సింగ్ అని, ఇండెక్స్ లేబులింగ్ అండ్ ఇంటీజర్ లేబులింగ్ అని. సో ఇప్పుడు ఇన్ కేస్ నేను 5th అని ఇచ్చాను, 5th ఏంటి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, అలా కాకుండా నేను డైరెక్ట్గా లేబులింగ్ ఇండెక్స్ ఇస్తాను అనుకోండి, ఇది వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, లెట్ చెక్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని నేను ఇస్తానండి. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఈ కాలం నేమ్ ఇచ్చాను నేను, ఇది ఒక లేబుల్ ఇచ్చేసాను. విల్ ఇట్ వర్క్ ఆర్ నాట్, విల్ చెక్. ఓకే, వాట్ ఎర్రర్ విల్ కమ్, విల్ సీ. Yes, iloc requires numeric indexes. Yes,
ఓకే, మనం ఎప్పుడైనా కూడా ఈ ఐలాక్లో మనము న్యూమరిక్ ఇండెక్సెస్ మాత్రమే ఇవ్వగలుగుతాం. అదే ఫర్ సపోజ్ దీన్ని నేను ఐలాక్ బదులు లాక్ చేశాను. సో లాక్ కెన్ యాక్సెస్ ఎనీథింగ్. ఓకే, మనం కండిషన్స్ చేయొచ్చు. వీ కెన్ లాక్ విల్ డైరెక్ట్లీ ఇట్ కెన్ యాక్సెస్ మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ కండిషన్స్. ఓకే, లెట్ చెక్. మనం లేబుల్ ఇండెక్సింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఎస్, ఈ లేబుల్ ఇండెక్సింగ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో మనం డైరెక్ట్గా రో నెంబర్ తెలియదు, మన కాలం నెంబర్ తెలియదు, అలాంటప్పుడు మనము మనకు లేబులింగ్ తెలుసు. సో ఆ లేబుల్ ఇచ్చేసుకుని మనము డేటా గెట్ తీసుకోవచ్చు. ఓకే, విల్ సీ వన్ మోర్ థింగ్. ఓకే, ఇఫ్ నేను అండ్ మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసిందంటే మనకు సిరీస్లో డేటా ఎప్పుడు వస్తుంది, మనకు డేటా ఫ్రేమ్లో డేటా ఎలా వస్తుంది అది కూడా చెక్ చేసాము. సో వన్స్ మోర్ చెక్ df dot iloc of, let me give this, ఉందే ఉంటుంది ఏ ఉండదు. ఓకే, 11 లాస్ట్. ఓకే, సో నేను ఈ విధంగా ఇప్పుడు రన్ చేస్తాను. ఎస్, యూ కెన్ సీ హియర్ ఇది మనకు డేటా ఫ్రేమ్ లా వచ్చింది. ఓకే, ఫర్ సపోజ్ if I remove this and if I run, what happens? ఇది మనకు సిరీస్ లా వచ్చేసింది. ఓకే, లైక్ దిస్ మనకు సిరీస్ లా ఉంటే అంత హ్యాపీగా అనిపించడం ఉండదు. కాబట్టి మనం డేటా ఫ్రేమ్లో చూస్తే మనకు ఏంటి ఇది అనేది కూడా అర్థమవుతుంది. ఓకే, వాట్ ఈస్ దిస్ అనేది ఫస్ట్లోనే మనకు కేస్ స్టేటస్ అనేది అర్థమైపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు డౌన్ అండ్ నోయింగ్, అలా కంటే ఇలా బెటర్గా ఉంటుంది. హోప్ you understood this video. I hope that. సో మనం ఇవాళ టేక్ లాక్, సో టేక్ డ్రాబ్యాక్కి మనం లాక్ చూసాము, లాక్కి కి డిఫరెన్సెస్ చూసాము. ఓకే, థ్యాంక్ యూ.